వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. ఈ వీడియోలో మష్రూమ్స్ మరియు జొన్నపిండి యూస్ చేసి చాలా సింపుల్, ఈజీ మరియు హెల్దీ సూప్ ఎలా చేయొచ్చో చూద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 స్పూన్ల జొన్నపిండి తీసుకుని దాన్ని వాటర్ తోటి ఎటువంటి లంప్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కువ శాతం సూప్లలో కార్న్ఫ్లోర్ యూస్ చేస్తారు. నేను దానికి బదులు జొన్నపిండి యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను మష్రూమ్స్ క్లీన్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను. మష్రూమ్స్ పైన మట్టి ఇంకా మనకి కనిపించని దుమ్ము ఉంటుంది కాబట్టి వాటిని చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వాటర్లోకి మనం తీసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసి పైనున్న మట్టి దుమ్ము పోయే వరకు 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసిన మష్రూమ్ని దాని చుట్టూ ఉన్న లేయర్ని చేతితోనే పీల్ చేసేయాలి. క్లీన్ చేసిన మష్రూమ్స్ని చిన్న పీసెస్గా చాప్ చేసుకుంటున్నాను. మనం ఈ రోజుల్లో ఎక్కువ వింటున్న ప్రాబ్లం ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ, అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ. మెయిన్గా విటమిన్ డి మనకి సన్లైట్ నుండి లభిస్తుంది. చాలా కొన్ని ఫుడ్స్లోనే న్యాచురల్గా విటమిన్ డి ఉంటుంది. వాటిలో మష్రూమ్స్ ఒకటి. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని సన్నగా చాప్ చేసుకున్నాను. నేను ఇక్కడ కొన్ని మిరియాలు తీసుకుని వాటిని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మిరియాల క్వాంటిటీ మీరు తినే స్పైస్ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ సూప్ చేయడానికి మట్టి పాత్ర తీసుకుంటున్నాను. దానిలో ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. మీరు ఈ నెయ్యి ప్లేస్లో బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ సోంఫ్ యాడ్ చేశాను. సోంఫ్ టేస్ట్ నచ్చని వాళ్ళు మీరు కావాలంటే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. విటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి వచ్చే చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే రక్తహీనత, వీక్నెస్, కాల్షియం డెఫిషియన్సీ, ముఖ్యంగా హెయిర్ ఫాల్ అలాంటి సమస్యలన్నీ విటమిన్ డి లోపం వల్లనే వస్తున్నాయి. మష్రూమ్స్లో విటమిన్ డి ఎక్కువ ఉంటుంది. సో దొరికినప్పుడల్లా మీరు మష్రూమ్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీ విటమిన్ డిని రిజర్వ్ చేసుకుంటుంది. ఇవి చాలా లో క్యాలరీ ఫుడ్ అంటే దీంట్లో ఫ్యాట్ వాల్యూ కంప్లీట్గా 0. సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తప్పకుండా ఈ సూప్ని ట్రై చేయొచ్చు. ఇక్కడ మనం యాడ్ చేసుకున్న ఉల్లిపాయ ఇంకా మష్రూమ్ బాగా మగ్గిపోయింది. దానిలోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేశాను. ఆ తర్వాత నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పెప్పర్ పౌడర్ని యాడ్ చేసి కొంచెం మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికిస్తున్నాను. ఒక బాయిల్ రాగానే మనం ముందుగా కలిపి ఉంచుకున్న జొన్నపిండి మిశ్రమాన్ని స్లోగా తిప్పుతూ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. జొన్నపిండి యాడ్ చేసి ఒక 5-10 నిమిషాలు కుక్ చేసేసరికి సూప్ కొంచెం చిక్కబడుతుంది. ఆ కన్సిస్టెన్సీ రాగానే మీరు కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం నిమ్మరసం వేసుకుని తీసుకుంటే ఈ సూప్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ హెల్దీ మష్రూమ్ సూప్ని తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా అలాగే స్పిరిచువల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన. థ్యాంక్ యూ.